దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన 47వ కీర్తన. దీని ముందు 46వ కీర్తనలో ఏ విషయాలు మనం చూస్తున్నామంటే, దేవుడు ఎలాంటి కార్యములను చేయగలవాడు, దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయంలో మనం చూసాం. అంటే ప్రార్థనతో కూడినటువంటి కీర్తనగా మనం దాన్ని ధ్యానించాము. ఈరోజు చూసిన కీర్తన 47వ కీర్తన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భక్తులు రాస్తున్నటువంటి కీర్తన. మొదటి వచనంలోనే అంటున్నాడు, సర్వజనులారా సర్వజనులారా సర్వజనులారా. ఏం కొట్టాలంట? చప్పట్లు. పాటలు పాడేటప్పుడు ఏం చేయాలి? మనం చప్పట్లు కొట్టాలి. కానీ మనం కొట్టలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? పాటల పుస్తకం పట్టుకొని ఉంటున్నాం. లేదు అనుకుంటే చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాం. లేదు అనుకుంటే ఇలా సౌండ్ వస్తుందా? దీన్నేమంటారు? చప్పట్లు అంటారమ్మా. చప్పట్లు అనేది రెండు చేతులు కలిపి మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించాలి. జయధ్వనితో మన కంఠస్వరాలు లేవాలి. పాటలు పాడేటప్పుడు మైక్ ఉంటే కాదండి, మైక్ లేకపోయినప్పుడు కూడా మన స్వరము బయటికి వినబడాలంట. హల్లెలూయా. ఎందుకు ఇంత చక్కగా రాయిచున్నాడు? ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కానీ టెక్నాలజీ అంతానా. ఇదివరకు రోజుల్లో దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, వాక్యాలు బోధించేటప్పుడు కంఠ స్వరమెత్తి గళమెత్తి యెహోవాను స్తుతించాలంట. కీర్తనకాడు అంటున్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు, ఆయన ఆరాధించడానికి వచ్చారు. మీ కుటుంబంలో కూర్చొని దేవుని స్తుతిస్తున్నారు. మనం ఏం చేయాలంటే మనకిచ్చినటువంటి అవయవాల్ని దేవుని కొరకు వాడాలండి. హల్లెలూయా. మనకి గళం ఇచ్చాడు. ఎంత మాట మాట్లాడుతున్నాం ప్రతిరోజు. మనం వ్యర్థమైన తలంపులు కలిగి అనేకమైన ఆలోచనలతో మాట్లాడుతున్నామే. కానీ దేవుని స్తుతించడానికి మన స్వరాన్ని ఎత్తాలి. ఎలాగ? ఆర్భాటముతో. కీర్తనకాడు అంటున్నాడు ఎలాగ ఎత్తాలండి? ఆర్భాటంతో. 95వ కీర్తన మొదటి నుంచి ఒక 4-5 వచనాల వరకు చూస్తే ఒకసారి చూడండి. 95వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. రండి యెహోవాను గూర్చి ఏం చేస్తాం మనం? ఉత్సాహధ్వని. ఇక్కడ ఏంటో చాలామంది నీరసంగా జిడ్డుగా కనబడుతున్నారు. నాకు మాత్రం మీ లోపల మీరు ఎలాగున్నారో నాకు తెలియదు. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన బాధలు, మన సమస్యలు, మన కుటుంబ వేదనలు అవి అక్కడే వదిలిపెట్టాలి. మనం ఎలా రావాలంటే రమ్యముగా కీర్తన పాడడానికి ఉత్సాహముగా ఎక్కడికి రావాలి? యెహోవా మందిరానికి రావాలి. కీర్తనకాడు అంటున్నాడు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేసేదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఎలా రావాలి మనం? కృతజ్ఞతాస్తుతులతో. రాత్రే మేము యూత్ మీటింగ్లో చూసాం. దేవుణ్ణి ప్రేమించేవారంట ఆయన్ని వెతుకుతారంట. దేవుణ్ణి వెతికేటప్పుడు ఆయన మనకు దొరుకుతాడని ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుణ్ణి ప్రేమించే వారిని కలిమి, ఐశ్వర్యము, తరగని సంపద, అంటే కదలని సంపద, దేవుడు స్థిరమైన సంపదని. ఇవన్నీ ఎప్పుడు? మనం యెహోవా దగ్గరికి రమ్యముగా వచ్చినప్పుడే. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆదివారం నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను కీర్తనలో పాడాలి, యెహోవాని నేను ఆరాధించాలి. మన మనసులు సిద్ధం చేసుకోవాలండి. ఎలా రావాలంటే మందిరానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరానికి రావాలంట. కిందన మాటలో చూడండి, ఎన్నో వచనంలోని 6వ వచనం చదవండి. ఆయన 95 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఎవరమండి మనం? అందరం ఎవరమంట? దేవుడు మనల్ని మేపుతున్నాడండి. మనం ఆయన ప్రజలము. ఆ ప్రజలకి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. వీళ్ళు నా మాట వినాలని, నా దగ్గరికి రావాలని, నా మాటనికి గౌరవించాలని,
ఆయన మనల్ని మేపుతున్నాడంట. ఒక గొర్రె వలె ఒక కాపరి ఎలాగైతే తీసుకెళ్ళి పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడో, ఒక కాపరి ఎలాగైతే నీరులాగా ప్రవహించే నదుల దగ్గరికి నడిపిస్తాడో, మనల్ని కూడా దేవుడు ప్రతిరోజు నడిపిస్తున్నాడండి. మన జీవితంలో 26వ సంవత్సరం 7 నెలలు గడిచింది. ఈ 7 నెలలు కూడా ఆయన కృపలో, ఆయన కాపుదలతో మనందరినీ నడిపిస్తూనే వచ్చాడు. అందుని బట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడో, ఎంతగా నీ పట్ల కృప చూపిస్తున్నాడో, ఏది కావాలో ఆయన నీకు సమృద్ధిగా ఇస్తున్నాడే. ఎందుకని అంటే నీవు ఆయన బిడ్డవు గనుక, నీవు ఆయన పాలించు ప్రజలు గనుక దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడంట. 100వ కీర్తనలో కూడా, కీర్తనలు 100వ కీర్తనలో కూడా అదే మాట మనకు కనబడుతుంది. చూడండి 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఎవరు మనల్ని పుట్టించారు? ఎవరండి? మన తల్లిదండ్రులు కాదు, దేవుడే నిన్ను భూమి మీద పుట్టించాడు. నువ్వు పలానా తల్లి గర్భంలో నువ్వు పడాలి అని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మీరు అనొచ్చు, నేను ఏంటో నా తల్లి గర్భం పుట్టిన కానించి ఈ వేదన, ఈ బాధ, ఈ శోధన ఇదంతా కలుగు చేసింది ఎవరంటే దేవుడే. ఎందుకంటే నీ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కాబట్టి ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మళ్ళీ అంటున్నాడు కీర్తనకాడు, మనం ఎవరమంట? మనం ఎవరము? ఆయన ప్రజలము. అందుకే దేవుని మందిరానికి మనం ఎలా రావాలంటే, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మన బంధువుల ఇంటికి వెళ్ళినా, లేదంటే మీరు ఎక్కడైనా చదువుకున్నా, జాబ్ చేసినా, మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తారండి. మన వినయ్ బాబు వచ్చాడు, ఎంత సంతోషంగా వచ్చి ఉంటాడో. నేను ఎప్పుడు వెళ్తాను, నేను ఎలాగైనా వెళ్ళాలి, ఆ తపన ఎంత ఉంటుందంటే నేను ఎలాగైనా వెళ్ళిపోవాలి మా ఇంటికి, మా ఇంటి వారిని చూడాలి, నేను కొంతకాలం వాళ్ళతో గడపాలి. ఆ ఆలోచన అంత ఉండదండి. ఎందుకంటే నేను వచ్చాను కొంతకాలం రాష్ట్రాలంతా ఉండేటప్పుడు నా అనే వారి మధ్యకి వెళ్ళాలి. అక్కడ అందరూ మన ప్రజలైనా నేను నా పుట్టింటికి వెళ్ళాలి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఈ ఆలోచనలన్నీ కలిగి ఎంత త్వరగా వెళ్ళాలని ఆశతో ఉంటామో, యెహోవా మందిరానికి కూడా మనం అలాగే ఆశపడాలండి. హల్లెలూయా. ఎప్పుడు లేవాలి? నేను వేకుజామునే లేవాలి, నేను సిద్ధమవ్వాలి, దేవుని మందిరానికి పాటలు పాడేటప్పుడు నేను వెళ్ళాలి, గలమెత్తి నేను యెహోవాను స్తుతించాలి, చప్పట్లు కొడుతూ నేను ఆయన్ని ఆరాధన చేయాలి. కోరాహు కుమారులు రాస్తున్నారు, నేను మొన్న ఒకసారి చెప్పాను మీకు, ఎక్కడ వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉంటే మందిరాలు దూరమైనప్పుడు ఆర్భాటముతో దేవుడిని అడుగుతున్నారంట, మేము నిన్ను స్తుతించాలి నాయన. ఎందుకు ఈ దేవుడిని మనము స్తుతించాలి, ఎందుకు మనం ఆయన ఆలయంలోకి వచ్చి ఆయన ఘనపరచాలంటే 2వ వచనం 47వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా ఎవరంటండి? మన దేవుడు మహోన్నతుడు. ఆయన ఇలాంటి వాడు కాదు, ఆయన మనిషి కాదండి, అధికారులు కాదండి. మన దేవుడు ఎవరంటే మహోన్నతుడు. ఆయన మహత్స కార్యములు చేయగలిగిన సర్వశక్తి గల దేవుడి దగ్గరికి మనము నీరసంగా రాకూడదు. ఎంత స్పీడ్గా రావాలో, నా బాధలన్నీ ఆయనకి చెప్పేసుకోవాలి, నా వేదన అంతా దేవునితో నేను మాట్లాడాలి, నాకు ఇచ్చిన స్థితిని బట్టి నేను ఆయనతోని. ఒక అధికారి వస్తున్నాడంటే గ్రామంలోకి జనులందరూ ఎలా వెళ్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే మన వస్తున్నాడు అనుకోండి, మీరేమంటారు? నేనైతే మా గడ్డలో గోడ కట్టాలని అడగడానికి వెళ్ళాలనుకుంటాను. మీరేమనుకుంటారు? మాకు లైట్లు లేవు, రోడ్లు లేవు, కాలువ లేదు. ఇవన్నీ ఎవరికి చెప్పాలంటాం? ఒక అధికారి వస్తే అధికారితో మనం మాట్లాడడానికి వెళ్ళాలనుకుంటాం. కానీ మన దేవుడు మహోపకార్యములు చేసిన మహోన్నతుడైన దేవుని దగ్గరికి నువ్వెలా రావాలి? వారం అంతా ప్రభు అలసిపోయాను, సలసిపోయాను, కానీ ప్రభు నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవాది దేవుడి దగ్గరికి మనము రావాలి అంట. హల్లెలూయా. ఎందుకని మనం అలా రావాలి అంటే 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. ఆయన ఎవరిని లోపరుస్తున్నాడంట? ఎవరిని లోపరుస్తున్నాడు? ఎవరికి లోపరుస్తున్నాడు? ఎవరికి లోపరుస్తున్నాడు? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరైనా మందిరంలో ప్రవేశించారనుకోండి, మీ చూపు వాళ్ళ వైపు వెళ్ళనివ్వకండి, నన్నే చూడండి.
వాక్యం ఇక్కడ మాట్లాడేటప్పుడు మీ తలంపులు, మీ ఆలోచనలు ఉదయం అక్కడ కూర్చుని కాని నడిపింపే రావట్లేదు, ప్రార్థన కూడా నడలేదు. ఎందుకంటే అనేకమైన తలంపులతో ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీలో సమాధానం లేదు, చాలామందికి మీలో సరైన మనసుతో కూర్చోలేదు. ఇక్కడ ఆరాధనకు వచ్చేటప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఒక పాత్ర ఎలాగైతే తోంబడి వంట చేయబడుతుందో, ఒక వస్త్రాలు ఎలాగైతే మురికైన వస్త్రాలు ఉతకబడి ధరించుకుంటామో, నీ ఈ హృదయమైన పలక కూడా శుభ్రం చేయబడి యెహోవా మందిరంలో కూర్చుంటే ఆ పలక మీద వాక్యాలు వ్రాయబడతా ఉంటాయి. నీ హృదయం సరిగ్గా లేకుండా కలతతో, నలతతో, సమస్యలతో, కుటుంబపరమైన ఆవేదనతో వచ్చి చిరాకు పరాకు మనం ఇక్కడ పరధ్యానంగా ఉంటే నువ్వేమి పొందుకెళ్ళలేదండి. రాత్రే చూసాం, యవనస్తుడు వచ్చి అడుగుతాడు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? దేవుడు కొన్ని చెప్తాడు, నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, నీ తల్లిదండ్రుని సన్మానించు. అప్పుడు అంటాడు యవనస్తుడు, బాల్యం నుండి నేను చేస్తున్నాను ప్రభా. అయితే దేవుడు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినది అమ్మి బేదలకు ఇచ్చే అన్నాడు. కొదువుగా ఉండడం ఏంటి? ఈయన ఆస్తిపరుడైతే అంటే దేవునికన్నా మనసు ధనం మీద ఉంది, దేవునికన్నా మనసు ఆయనకున్న ఆస్తిపాస్తుల మీద ఉంది. కాబట్టి అంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమించట్లేదు, నీ ధనాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు అది అమ్మి పేదలకు ఇమ్మన్నాడు. వ్యసనపరుడై వెళ్ళిపోయాడంట. రావడం దేనికి వచ్చాడు? నిత్య జీవానికి వారసుడు అవ్వాలి ప్రభు అని అడగడానికి వచ్చాడు. కానీ అడిగాడు, కానీ పొందుకున్నాడా? దేవుని మాటను విన్నాడా? వినలేదండి. మనం కూడా మందిరానికి వస్తున్నామంటే ఆయన మాటను వినకుండా ఏదో పరధ్యానంగా కూర్చున్నామా, వెళ్ళిపోయామా? ఎప్పుడు కాదు. మనం దేని కొరకు వస్తున్నాం? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉత్తేజపరచుకోవాలి. నీ ఆత్మకి ఆహారం నువ్వు మేపాలి. ఇక్కడ ఆయన మేప గొర్రెలు మనం కూర్చున్నామంటే నీకు ఆహారం పెట్టబడుతుంటే ఆహారాన్ని సమృద్ధిగా మనం తీసుకొని మనం వెళ్ళాలి తప్ప. కానీ ఎవరు వస్తుంటే ఏంటి, ఎవరు పోతే నీకేంటమ్మా? వాక్యం నీకు కావాలి. హల్లెలూయా. ఆరాధనలో ఉన్నావు, నువ్వు ఆత్మతో నింపబడితే నీ పక్కన ఏం జరుగుతుందో కూడా నీకు తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే ఆత్మవసరమే మనం పరవశిస్తామంట మందిరంలో. దేవుని ఆత్మ నీలో లేకపోతే మనం కూర్చోడానికి కూడా టైమే చూసుకుంటాం. గమనించండి, ఎందుకు ఇంత చక్కగా వాక్యాలు మీకు చెప్పబడుతున్నాయి? మన జీవితము ఆశీర్వాదకరంగా మారాలని మనకు అనేకమైన తరుణాలు దేవుడు ఇస్తూ మనల్ని మళ్ళీ బ్రతికించి, మనం మంచివారమని ఆయన మనల్ని బ్రతికించలేదండి. అస్సాం కోసం చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. ప్రజలు 8 లక్షల మంది ప్రజలు వరదల నీటిలో కొట్టుకొని పోయారండి. వారికన్నా గొప్పవారమా, వారికన్నా మంచివారం అంటే కాదే. దేవుడు ఇంకొక అవకాశం నీకు ఇచ్చాడు. ఎందుకని? ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయన్ని స్తుతిస్తావు, ఆయన నామాన్ని గణపరుస్తావు. ఇంకా నీ ద్వారా ఆయన ఏదో ఒక పని మిగిలిపోయింది కాబట్టి మన మీద ఆయన ప్రేమ వాత్సల్యత చూపిస్తున్నాడు. కానీ వారికన్నా మనం గొప్పవారమైతే కాదండి. గమనించుకోండి, దేవుని మందిరానికి మనం ఎలా వస్తున్నాం? 3వ వచనంలో ఏమంటున్నాడు అంటే 47వ కీర్తన 3వ మాటలు అంటున్నాడు, ఆయన జనములను మనకి లోపరుస్తున్నాడు. ఎవరిని లోపరుస్తున్నాడు? నీ శత్రువులను నీకు లోపరుస్తున్నాడు. నువ్వంటే పడని వారిని నీకు లోపరుస్తున్నాడు. నువ్వంటే నచ్చని వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమించే విధంగా చేస్తున్నాడండి. వాళ్ళకి నేనంటే ఇష్టం ఉండదండి, వారికి నేనంటే చిరాకండి, వారేంటోనండి నన్ను తక్కువ చేసి మాట్లాడతారండి అనుకునే వారినంట నువ్వు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడితే, నువ్వు ఆయన బిడ్డవైతే ఆ జనులు నీకు వచ్చి లోబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 3 మాటలు మనకు కనబడతాయి. 3-4 వచనాల్లో ఆయన జనులను మనకు లోపరుచును, ఆయన పాదముల క్రింద ఎవరిని అనగద్రక్కుతాడంట? ప్రజలను. ఏ ప్రజలను? నువ్వు దేవునికి విధేయత చూపిస్తే, నువ్వు ఆయన బిడ్డవైతే నీకు శత్రులైన వారు, నువ్వంటే నచ్చని వారు, వారిని పాదముల క్రింద వేసి అనగద్రొక్కుతాడంట దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదండి. మనము కీడు తలపట్టొచ్చు అనేకమైన సార్లు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నా బిడ్డవు కనుక నువ్వు దేవుని మందిరానికి సంతోషముగా రా, నువ్వు నన్ను స్తుతించడం మొదలుపెట్టు. నీకు ఎలాంటి శ్రమ ఉన్నా, నిన్ను బాధించు వారు నీ యొక్క
నీ దగ్గరికి వస్తారు, వారిని నీ పాదముల క్రింద ఏమంటున్నాడు, పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కుతాడంట. కింద 4వ వచనంలో తాను ప్రేమించిన యాకోబునకు మహాతిస్వైస్వాదముగా మనకి స్వాస్యముగా ఇస్తాడంట. హల్లెలూయా. శత్రువులని ఏం చేస్తాడంట దేవుడు, మన శత్రువులను అనగద్రొక్కి అణిచి తిరిగి స్వాస్యంగా ఇస్తానంటున్నాడు. ఎవరికి, మన చేతికి అప్పచెప్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం దేని విషయంలో చింతపడ అవసరం లేదండి. మనం ఏ విషయంలో కూడా మనుషుల్ని బట్టి, సమాజాన్ని బట్టి, కుటుంబంలో ఉన్న వ్యవస్థను బట్టి దేని విషయంలో మనం చింతపడ అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా దేవునికి లోబడే మనసు కలిగి ఉండాలి. మనల్ని దేవుడు చూడాలి. నువ్వు ఏ విధమైన తలంపులతో దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నావు, నువ్వే విధమైన ఆలోచనతో దేవుని దగ్గరికి వస్తున్నావు, చప్పట్లు కొడుతూ నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా లేదా, హృదయపూర్వకంగా నువ్వు గనక దేవుని సేవిస్తే ఆయన జనములలో నీకు లోపరుస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులను నీ పాదముల క్రిందకి, అది ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఒకసారి ఇక్కడే మన నరవలోనే కొన్ని సంవత్సరాల క్రితం, మహా అయితే ఒక 7-8 సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి. ఉదయం మా పెద్దనాన్న అనకాపల్లిలో ఉంటారు, మా నాన్న వాళ్ళ అన్నయ్య ఎప్పుడు ఇక్కడికి రాలేదనుకుంటాను, నాకు తెలిసి వచ్చాడేమో నాకు తెలియదు. మేము ఇల్లు కట్టుకున్న 2-3 సంవత్సరాల తర్వాతే చనిపోయారని నాన్నకు ఫోన్ వచ్చింది. అయితే మేము ఎవరూ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళదంటే ఆ రోజు మరి ఏదో కారణంతో నాన్న ఒక్కరే వెళ్ళాలి. ఉదయాన్నే గేట్ తీయమన్నారు. ఈ గేట్ తీసేసరికి 5:30కి ఈ గేట్ ఓపెన్ చేయగానే గేటు ముందు ఒక నల్ల కోడి, ఇలా చేస్తారు కదమ్మా కొన్ని ఆహార పదార్థాలు, ఇంత పసుపు, అన్నం, కుంకుమ అన్నీ కలిపి గేటు ముందే పెట్టారు. గేట్ తీయంగానే దాటుకొని మేము బయటికి వెళ్ళాలి. అది ఎవరు పెట్టారనేది నాన్న రాత్రే చూశాడంట, 11 గంటల టైంలో. గేట్ తీసేటప్పుడు అంటున్నాడు, వాళ్ళు అక్కడ పెట్టారమ్మా అదని. అవునా, తీసిన తర్వాత అది సైడ్కి కావాలి, ఇంకా గేట్ తీయగానే దాటి వెళ్ళాలి. తప్పించుకొని వెళ్ళిపోయాం. తర్వాత ప్రార్థన నూనె దాని చుట్టూ వేసి ప్రార్థన చేసామండి. ప్రార్థన చేసాం, మేము ఎవరిని ఏం అడగలేదు, ఎవరనేది తెలిసినా కూడా అడగలేదు. తిట్టడం మొదలుపెట్టారు. మీకు అర్థమవుతుందా? మేము అడగకుండా ఎవరైతే పెట్టారో తిట్టడం మొదలుపెట్టారు. ఇలా అలా కాదండి, చాలా దారుణంగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, ఏదేదో చేశారు. కానీ వారందరినీ అణిగినట్టు దేవుడే చేశాడండి. హల్లెలూయా. ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు. అప్పుడులో సీసీ కెమెరా లేదు, ఉండుంటే చూపించేవాళ్ళం, ఇది మీరే కదమ్మా అని. సాక్ష్యాలు చెప్పిన మాట మేము కాదంటారు. అందుకే చూసినా అడగకుండా ప్రార్థనే చేశాం. శత్రువులని మన పాదముల క్రింద తీసుకొస్తాడంట. ఎప్పుడు యథార్థమైన హృదయముతో నువ్వు యెహోవా మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు. హల్లెలూయా. మేము ప్రార్థనే చేశాము, చాలా మాట్లాడినారు, తిరిగి వాళ్ళే అణిగి మణిగి వచ్చారు. హల్లెలూయా. మనకెవరైతే మన శ్రమ పెట్టాలనుకుంటున్నారో, మనల్ని ఎవరైతే నష్టపరచాలనుకుంటారో యేసు నామంలో వారి దగ్గరికి ఆ నష్టం పోతుంది. హల్లెలూయా. ఎందుకని అంటే మనం ఆరాధించేది మహోన్నతుడైన దేవుణ్ణి. ఆయన బిడ్డలం మనము. ఆయన బిడ్డలకి ఏదైనా అపాయం కలిగితే దేవుడు చూస్తూ ఊరుకోడండి. మన పిల్లల్ని ఎవరైనా కొడితే మనం ఊరుకుంటామా? ఇంకో దెబ్బేరా అంటామా? అసలు అనమే. మన పిల్లడు మంచోడైనా చెడ్డోడైనా, ఇంట్లో నీ మాట వినకపోయినా నీ బిడ్డల పక్షాన్ని నువ్వు మాట్లాడడానికి వెళ్తావే. మరి సర్వాధికారైన దేవుని పిల్లలమైన మనము, మహోన్నతుడైన దేవుని మనల్ని పుట్టించాడు, ఆయన మనం పెంచుతున్నాడు, మనల్ని ఆయన పోషిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ఎవరైనా ఏదైనా చేస్తే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. మన శత్రువులను మన పాదముల క్రింద పెడతాడంట, వారిని మనకి స్వాస్యంగా అప్పచెప్తానన్నాడు. హల్లెలూయా. అందుకని దేవాది దేవుని దగ్గరికి మనం ఉత్సాహంగా రావాలి. ఇంకా నేను ఏం పొందుకోవాలి దేవుని దగ్గర, నాకు కావాల్సిన అవసరాలు ఏం తీర్చబడతాయి అని దేవుని దగ్గరికి వస్తూ 5వ వచనంలో అంటాడు. 47వ కీర్తన 5వ వచనం చూడండి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవాను ఆరోహణమవుతున్నాడు. హల్లెలూయా. 2వ రాకడలో ఆయన ఆరోహణమవుతాడు దేవుడు.
రెండో రాకల్లో ఆయన మళ్ళీ మన మధ్యలోకి వస్తాడు. ఆయన మళ్ళీ మనతో కలిసి ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఆరోహణమాయను భూరథమైనతో యెహోవా ఆరోహణమైన దేవుని కీర్తించుడి, మన దేవుని కీర్తించుడి, సర్వభూమికి రాజై ఉన్నాడు. హల్లెలూయా. కింద మాట్లాడినాడు, దేవుని కీర్తించండి, మన రాజును కీర్తించుడి, సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆ కింద మాట్లాడుతున్నాడు, దేవుడు అన్యజనులకు ఎవరై ఉన్నాడండి? ఎవరికి రాజు అంట? దేవుణ్ణి ఎరిగిన బిడలమైన మనకు కాదు, మనకి రాజు ఆయన, కానీ అన్యులకు కూడా ఆయన రాజు. హల్లెలూయా. మన దేవుడు సర్వాధికారి అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందుకని ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత యెరూషలేము మహాపట్నములో ఆయన సింహాసనం స్థాపించబడుతుంది. 7 ఏండ్ల దేవుని యొక్క సింహాసనం స్థాపించబడిన దగ్గర అక్కడ వచ్చి రాజుగా కూర్చున్నప్పుడు మనందరము ఎత్తబడిన వారమై అక్కడికి చేర్చబడతామండి. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆయన రమ్యంగా ఆయన కూర్చుంటాడు అక్కడ. ఆ పరిపాలనలో నువ్వు మారు మనసు పొందిన నీకు ఆయన రాజే, నశించిపోతున్న వారికి కూడా ఆయన రాజై ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి? యెహోవా మందిరంలో నేను ఎప్పుడు ఆయన స్తుతించాలి? ఇంటి దగ్గర స్తుతించామండి, అది ఇంటి దగ్గరండి. యెషయా భక్తుడు అంటాడు, గుమ్మాల అంచుల వరకు కూడా దేవుని యొక్క అంగీ నిండిపోయిందంట. అంటే ఇక్కడ ఒక ఆయన ప్రసన్నత ఉంటుందండి. మన గృహాలు ఎలాగున్నాయంటే అపవిత్రతతోని, పాపంతోని, భక్తిహీనతతో ఉన్నాము. అందుకే వాక్యంలో ఉంది, భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే యెహోవా మందిర ఆవరణలో నివసించుట మేలు. ఎక్కడ నివసించుట కంటే భక్తిహీనుల గుడారం. మనం భక్తిగా ఉన్నామనుకునే హీన దశలో ఉంటాము. ఒకరు బాగుంటే ఒకరు బాగోరు, నలుగురు ఉన్నారంటే ఒకరు ప్రార్థన చేస్తే ఇద్దరు ప్రార్థన చేయరు. కానీ మనం ఆ కుటుంబంలో నివాసం ఉంటున్నాం. దేవుని బిడ్డగా నువ్వు మారు మనసు పొంది ఆ గృహంలో ఉంటున్నావు. ఆ గృహం ఎలా తీర్చబడింది అంటే భక్తిహీనంగా ఉంది. అక్కడ నేను ప్రార్థన చేశానండి, నిన్నంత ఉపవాసం ఉండానండి, నిన్న రాత్రి ఆల్నెట్ బ్రేక్ రాకుండా ఇంట్లోనే 12 వరకు చేశానండి. ఆ ప్రార్థన చెల్లదండి. చెల్తుందా? నువ్వు ఇంట్లో 12 గంటల వరకు ఉండి చెల్తుందా? మందిరానికి రావాలి, కుటుంబంగా కట్టబడాలి. మనం యేసు రక్తం ద్వారా కడగబడ్డాము. మనమందరం ఒక కుటుంబం. దేవుని మందిరంకి వచ్చి బల్ల కొరకు ప్రార్థన చేయాలండి. చేస్తున్నారా? అయోగ్యంగా తీసుకుంటున్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. సిద్ధపాటు ప్రార్థన అనేది మనకు ఒకటి ఉంది. ప్రభు బల్ల రోజు ముందు రోజు నాడు మనం 1 గంట 2 గంటలు మన దేశం కొరకు అనేకమైన అంశాల కొరకు మనం ప్రార్థించి ప్రభు బల్లలో చేయి పెట్టాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేసుకున్నానండి, తీసేసుకుంటానండి అంటే అది ఆజ్ఞ అతిక్రమం. ఇక్కడ ఒక ఆజ్ఞ మీకు ఇచ్చారు, బల్ల కొరకు సిద్ధపాటు ప్రార్థన అనేసి. ఆ ప్రార్థన లేకుండా వచ్చి బల్లలో చేయి పెట్టేస్తాను ప్రభు అంటే ఎందుకని మనం రాలేకపోతున్నాం? 2-3 గంటల ప్రార్థనే కదండి. ఈ ప్రార్థన కూడా చేయడానికి రాలేకపోతున్నాం. నెలంతా మనం నిద్రపోతున్నాం. గృహాల్లో ఉంటే 12 గంటలలోపు మీరు నిద్రపోతారా? ఒకసారి గమనించండి. 12 గంటలలోపు నిద్రపోతారమ్మా? ఈ మధ్య మన చేతిలోకి ఒక ఫోన్ ఉంది. మన సమయం అంతా అదే తినేస్తుంది. పడుకొని ఫోన్ చూసుకొని 12, 1 గంట 2 అయిపోయినా పడుకోవట్లేదు. అప్పుడు పడుకొని ఉదయం 8, 9 గంటలకు లెగిస్తున్నారు జనాలు. అంటే దేనికి మనం బానిసలు అయిపోతున్నాం? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే చెప్పానండి, మందిరంలో నిర్లక్ష్యంగా ఉండకండి అని. హల్లెలూయా. దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన అంత చక్కగా పోషిస్తూ ఉంటే మనం ఏమవుతున్నామంటే భ్రష్టులం అయిపోతున్నాం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే యెహోవా మందిరంలో ఉండడం శ్రేష్టమండి. ఆ ఒక్క రాత్రి యాకోబు రాత్రి పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్పగా నేను నిన్ను వదిలిపెట్టిన ప్రభు అని. దేవుడి దర్శనం చూపించాడు, దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. రాత్రికాల ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. అది తెలియకే ఎవరూ రావట్లేదు. నడవలేనండి, కూర్చోలేనండి, నిద్ర అండి. నిజంగా ఆల్నెట్ ప్రేయర్ రోజే తొందరగా నిద్ర వస్తుంది.
తొందరగా బలహీనతలు వస్తాయి, మిగతా రోజుల్లో రావు. గమనించండి. దాన్ని ఎదిరించి ముందుకు వస్తే ఆ ఆశీర్వాదాలన్నీ మీవే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రమ్యముగా ఆయన మహారాజై రాబోతున్నప్పుడు ఆయన మనకు కాదు, మనతో పాటు అన్యులకు కూడా ఆయన మహారాజై ఉన్నాడంట. అందుకే 9వ వచనంలో అంటున్నాడు, జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు, భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయన. వాక్యం చదువుతున్నారా? ఫోన్ చూస్తున్నారా? ఫోన్లో ఆపేయండి. ఫోన్ అక్కడ వేస్తున్నారు వాక్యం, అక్కడ వేయడం ద్వారా బైబిల్ తీయటం లేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ, ఇక్కడ చెప్పబడిన మాటలో దేవుడు తన పరిశుద్ధ సింహాసనమందు 8వ వచనం 2వ లైన్, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసనుడై ఉంటే ఆ సింహాసనం మీద ఆసనుడైన రాజుని ఘనపరచాలి. 134వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, 2వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 134వ కీర్తన, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించడి. దేని వైపు మన చేతులు ఎత్తాలంట? పరిశుద్ధమైన స్థలం వైపు. 47వ కీర్తనలో కూడా అదే వ్రాయబడి ఉంది. దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలం మీద దేవుడు నివాసం ఉంటున్నాడు. పరిశుద్ధమైన స్థలం వైపు మన చేతులు ఎత్తి ఆరాధన చేసేటప్పుడు మన 2 చేతులు పైకెత్తి, ప్రభువా మేము ఎన్నిక లేని వారు, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు, ఏమి ఇవ్వగలమండి? ఏదైనా ఉందా దేవుని దగ్గరికి ఇవ్వడానికి? ఇచ్చి రుణం తీర్చగలమా? ఇచ్చి రుణం తీర్చగలమండి? తీర్చలేమే. మనకు కలిగినవన్నీ ఆయనవే. నీకున్న సంపాదన ఆయనదే, నీకున్న కుటుంబస్తులు ఆయన వారే, నీకున్న ఆరోగ్యం ఆయన ఇచ్చినదే, నీకు ఇచ్చిన ఆయుష్ కూడా ఆయనదే. దేవుడు కంటూ ఇవ్వడానికి మన దగ్గర ఏమి కూడా లేదు. ఏదైనా ఉందంటే అంతా ఆయనదే. గనుక గమనించండి, పరిశుద్ధమైన స్థలం వైపు మన చేతులెత్తి ఎవరిని కనపరచాలంట? యెహోవాను. ఆ కింద మాటలో అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నీకు ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు వస్తాయంట? ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదం? సియోన్లో నుంచి రావాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గర పనికి వెళ్తే జీతం వస్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది. ఇవన్నీ ఏదైనా మనం చేస్తే వస్తున్నాయి, అంతేనా? స్కూల్కి వెళ్ళి చదివితేనే ఒక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ సర్టిఫికెటో చదువో వచ్చేది. నెల కష్టపడితే జీతం వస్తుంది. ఇవన్నీ ఏదైనా మనం కష్టపడితే తిరిగి వస్తున్నాయి. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, పరిశుద్ధమైన స్థలం వైపు నువ్వు నన్ను స్తుతించడం మొదలుపెట్టు, నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడంటండి. హల్లెలూయా. అందుకని దేవాది దేవుని దగ్గరికి వచ్చి మనము కీర్తనలు పాడాలి, మనం ఆరాధన చేయాలి, దేవుడి నామాన్ని మనం స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. 47వ కీర్తనలో రాయబడింది, మొదటి మాటలో ఉంటది, సర్వజనులారా చప్పట్లు కొట్టండి జయధ్వనితో దేవుని గురించి. ఎవరిని గురించి పాడాలి మనం? దేవుని గురించి. నువ్వు ఎవరిని గురించి పాటలు పాడాలి? దేవుని గురించి. మరి ఎలా పాడుతున్నారు? దేవునికి స్తోత్రము. చప్పట్లకి సౌండ్ రాదు, గలంలో నుంచి సౌండ్ రాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? వచ్చి పాటలు పాడుతున్నావు. అది కాదు, స్వరం ఎత్తాలి. ఒక్కసారి మనకు కోపం వస్తే తీయొద్దు అంటారా? చెప్పండి. స్వరం వస్తే ఇంట్లోని అక్కడ పెట్టమ్మా అంటారా? ఒక్కసారి ఎక్కడి నుంచో మన దగ్గర వస్తుంది, శక్తిని తెచ్చుకుంటాం, బలం తెచ్చుకుంటాం, ఎంత బలహీనని గట్టిగా అరవడానికి ఇష్టపడతాం. ఎందుకని? కోపం. మనలో ఉన్నదంతా బలాన్ని పీండ్రుకొని వారమే చూపిస్తామే. మరి దేవుడు నిన్ను ఆయన మేపుతున్నాడు, ఆయన నీకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సురక్షితమైన కాపుదలతో నింపుతున్నాడు. దినములు జరుగుచుండగా నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తున్నాడు.
మరొక దినం బ్రతకని ఆయుష్నిస్తున్నాడు. నీ కుటుంబం అంతా కూడా భద్రంగా ఆయన కాచి కాపాడుతున్నాడు. మరి రమ్యంగా యెహోవా మందిరానికి ప్రవేశించి చప్పట్లు కొట్టి నీ గళమెత్తి యెహోవాని స్తుతించాలండి. హల్లెలూయా. అయ్యో నాకు పాటలు రావండి, నేను పాడితే అందరూ నవ్వుతారండి. ఎవరు నవ్వినా అనవసరం. నీ స్వరము యెహోవాకి వినబడాలి. అప్పుడు ఏం చేస్తాడంటే భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీ ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావా లేదా? నీ ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి, గుప్తంలో ఉన్నాయి. అవన్నీ రావాలంటే స్తుతించడం మొదలు పెట్టాలి. ఎప్పుడు నేను యెహోవా మందిరానికి ప్రవేశించాలి అని మనమంట దేవుని దగ్గరకి రావాలని జాగ్రత్తగా సిద్ధపడాలండి. నేను రేపు ఆదివారం ఉదయాన్నే వెళ్ళాలి, దేవుని నేను స్తుతించాలి, పాటల టైంలో నేను వెళ్ళాలి, చప్పట్లు కొట్టాలి, నా స్వరమెత్తి యెహోవాను మనం సిద్ధపడితే ఆయన నీ కొరకు మేలు దాచి ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రమ్యముగా మనం ప్రవేశించాలి యెహోవా మందిరంలో. స్వరమెత్తి ఆయన మనం గణపరచాలి. ఎందుకని మనం చదివిన కీర్తనలో ఉంది, నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉంటే నీకు అవసరం లేని విషయాలన్నీ దేవుడు దూరం చేస్తాడు. నీ శత్రువులు ఆయన నీకు లోపరుస్తాడు. నీ శత్రువులను నీ ప్రాధమ కింద పెడతాడు. ఆయన నీకు వారిని స్వాస్యంగా అప్పచెప్తాడు అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. నీ బలహీనతలు ఆయన దూరం చేస్తాడు. ఆయన నీకు మహారాజై ఉండి దేవుడు నీ మీద పరిపాలన చేయాలనుకుంటున్నాడండి. హల్లెలూయా. మన మీద అధికారం మనుషులకు కాదండి, దేవునికి ఇవ్వాలి. ప్రభువా, నేను ఇంకా ఎంతకాలం ఈ భూమి మీద ఉంటానో నాకు తెలియదు, కానీ నేను స్తుతించాలి, నిన్ను గణపరచాలి, నీ నామమును కొనియాడాలి. ప్రభువా, నువ్వు స్తుతిస్తూ ఉంటే సియోన్లో నుండి ఆశీర్వాదాలు మనం అందరి మీదకి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం.